అనేది కొనసాగుతా ఉంది. దీనికి జనార్దన్ అన్న వీళ్ళ గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సి గురించి చాలా ఉద్యమం చేసి కూడా అలసిపోయినా కూడా ప్రభుత్వం వాళ్ళ పంతం నెగ్గించుకొని ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇదే బట్టి విక్రమార్క గారు మన మంత్రివర్యులు అందరూ సీఎం గారు కూడా చెప్పినటువంటి మాట ఏంటిదంటే ఈ డిఎస్సిని మళ్ళీ ఆ 5-6 వేల పోస్టులతోని మళ్ళీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అది మినీ డిఎస్సి కాకుండా మెగా డిఎస్సి వేయాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో 3 సార్లు గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం వల్ల దానికి సాక్షాత్తు అప్పుడు బట్టి విక్రమార్క గారే ప్రకటించడం జరిగింది. 1:100 ఇవ్వాలి ఖచ్చితంగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. దానిని గౌరవిస్తూ ఆ గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. ఏదైతే గ్రూప్ 2 అనేది పోస్ట్ పోన్ చేశారో చాలా సంతోషించదగ్గ విషయమే అది. కానీ పోస్ట్ పోన్ ఒక్కటి చేస్తే న్యాయం జరిగేటువంటి ఎగ్జామ్ కాదది. దాంట్లో కొంత మేరకు పోస్టులు పెంచాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఖాళీలు ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ మూడింటిని మోటో చేసుకొని ఈ మూడింటి గురించి పోరాడడానికి ఉద్యమకారులందరూ అంటే నిరుద్యోగులు ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారు చలో ఢిల్లీ అనే పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, విజయవంతం చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెట్టడం జరుగుతుంది అని అంటే ఈ మూడింటి గురించి ఆలోచించి ప్రభుత్వంతో ఎప్పటికీ కూడా పోరాటం జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది మేము ఢిల్లీ వెళ్ళి పోరాటం కొనసాగిస్తాం, మా హక్కులను మేము సాధించుకుంటాం అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా చలో ఢిల్లీకి మేము వస్తాం అనుకున్న వాళ్ళు జనార్దన్ అన్న కాంటాక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. మీరు ఎవరైతే వస్తారో వాళ్ళ కమెంట్స్ కూడా పెట్టండి, వాళ్ళ నెంబర్లు కూడా పెట్టండి. జనార్దన్ అన్న మిమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఢిల్లీ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటి కోసం మాత్రమే మనం మంచి వైపే ప్రయాణిద్దాం. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకులం కావద్దు, ఏ ప్రతిపక్షాల ట్రాప్లో మనం పడొద్దు కూడా. ఇదంతా ఏదైతే మనం మంచి ఉద్దేశంతో చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని విజయవంతం చేద్దాం. ప్రభుత్వం ఇంకొంత సహకారం మనకు అందించాలని కూడా కోరుకుందాం. చలో ఢిల్లీ పిలుపును విజయవంతం చేద్దాం. ఇది డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 2, 3 అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1లో 1:100 కావాలనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశమే అది. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి జనార్దన్ అన్నకి, ఆయన లీడ్ చేస్తున్నారు దీన్ని.